Taste the Daily. Hey amigos, namaste. Welcome to India Glades. And right now, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి జీలో మీరు అందరూ చూస్తున్న సీరియల్. అండ్ అందులో మహి గౌతమ్ కానివచ్చు అండ్ రాఘవేంద్ర మీకు బాగా తెలిసిన ఆయన. అండ్ ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అందరికి నమస్కారం. ఏమని పిలిస్తే బాగుంటుంది? రఘువా? రఘు బికాస్ మాక్సిమం రఘు అనే పిలుస్తారు. నా ఫుల్ పేరు అయితే రాఘవేంద్ర, బట్ రఘు అని పిలుస్తారు అందరు. రఘు, రాఘవేంద్ర. ఓకే. సో సీరియల్లో బాగా నోటెడ్ అయింది ఏంటి సీరియల్లో అయితే? మిత్రానందన్. ఏది కంఫర్టబుల్గా ఉందనేమో? నాకు రఘునే కంఫర్టబుల్ ఉంది, బట్ మిత్ర కూడా బాగానే ఉంది. ఇట్స్ నైస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సీరియల్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి పాప దగ్గర దాకా వచ్చింది. అవును, తొందరగానే వచ్చేసారు పిల్లలు. తొందరగానే వచ్చేసారు. సో రియల్ లైఫ్ లో కూడా మీకు ఒక పాప ఉంది. కరెక్ట్. ఎస్. సో సీరియల్ లైఫ్ ఒకవేళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే లైక్ సీరియల్ లైఫ్ అంటే ఒక తండ్రిగా సీరియల్ ఇస్ జస్ట్ అన్ యాక్టింగ్. బికాస్ ఇక్కడ కనెక్టింగ్ ఎమోషన్స్ అని ఉంటుంది. అంటే చాలా రోజులు కలిసి ఉన్నప్పుడు ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్. కానీ ఇప్పుడు నాకు గౌతమికి, సిద్ధుకి, శ్వేతకి అందరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఒక 4-5 5 సో అలా ఒక బికాస్ మేమందరూ ఒక 450 ఎపిసోడ్స్ కలిసి వర్క్ చేసాం. బట్ రియల్ లైఫ్ లో అలా కాదు కదా. నేను జన్మనిచ్చిన తండ్రి, సో ఆటోమేటిక్ గా బై బర్త్ ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ వచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు అన్నట్టు 400+ ఎపిసోడ్స్ అయ్యాయి కదా. వెల్కమింగ్ ఎలా ఉంది? అంటే లైక్ చాలా బాగుంది. యాక్చువల్లీ కన్నడలో నేను 4 ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇది నా తెలుగు ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో స్టార్టింగ్ అయితే కొంచెం భయం ఉండేది నాకు, లైక్ ఎలా రిసీవ్ చేస్తారో, ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో, అంటే ఎలా వెళ్తుంది అనేది. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ వల్ల చాలా బాగా జరుగుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ అని స్టార్ట్ అయ్యింది ఇది. సో తర్వాత బాగుంది రెస్పాన్స్ అని ఈవినింగ్ స్లాట్కి మార్చడం, ప్రైమ్ స్లాట్కి, అక్కడ కూడా నెంబర్ 1కి రావడం. సో ఇట్స్ నైస్, బాగుంది, బాగా నడుస్తుంది. సో తెలుగు ఎలా పుల్ ఆన్ చేశారు? ఎన్ని డేస్ పట్టింది మీకు? లేదు, యాక్చువల్లీ నాకు ముందే వచ్చు తెలుగు. అంటే ఇంత బాగా అయితే వచ్చేది కాదు. ఒక వేరే స్లాంగ్ ఉండేది, లైక్ బెంగళూరులో ఒక వేరే స్లాంగ్, లోకల్ స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్ లో మాట్లాడేవాడిని. కానీ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను. ఓకే. సో బేసికల్లీ ఇది వచ్చేసి ఈ భాగ్యలక్ష్మి క్యారెక్టర్, మిత్ర క్యారెక్టర్ ఇదంతా హిందీ ఉన్న సీరియల్ ని ఇక్కడ రీమేక్ అని చెప్పొచ్చు. అవును. సో ఎంతవరకు చేంజెస్ చేశారు? బాగా చాలా చేంజెస్ చేశారు. బికాస్ అక్కడ దగ్గర 800 ఎపిసోడ్స్ వరకు పిల్లలు లేరు, ఇక్కడ 400కే పిల్లలు వచ్చేసారు. అండ్ చాలా మార్చారు, లైక్ ఇక్కడ నేటివిటీకి, ఇక్కడ ఆడియన్స్ కి, అంటే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో అలా మార్చేశారు. కొన్ని విషయాలు అయితే బాలీవుడ్ లో లేక హిందీలో కొంచెం జనాలు చూసే ఆడియన్స్ కొంచెం అప్డేటెడ్ గా ఉంటారు. ఇప్పుడు లక్ష్మిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంటే ఆడియన్స్ ఒప్పుకోరు. అక్కడ పర్లేదు, అప్డేటెడ్ గా ఉన్నారు వాళ్ళందరూ. సో అవన్నీ చేయలేదు ఇక్కడ. సో దూరంగానే ఉన్నాం, కానీ కలిసిలేరు. ఓకే. అండ్ అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు మీ రియల్ లైఫ్. నేను మీ ఇన్స్టా ఇవన్నీ ప్రొఫైల్ చూసినప్పుడు మీ బెటర్ హాఫ్ వచ్చేసి మీతో వర్క్ చేసిన పర్సనాలిటీ. అవునవునవును. యాక్చువల్లీ ఇద్దరు నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది అక్కడ హీరోగా 2015లో. సో అక్కడ కలిసాం, తన హీరోయిన్, నేను హీరో. సో అక్కడ కలిసి పరిచయం అయ్యి ఒక ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యి తర్వాత అది లవ్ గా కన్వర్ట్ అయ్యి. సో సీరియల్ ఏవైతే సీన్స్ ఉన్నాయో రెప్లికా అయ్యాయి ఆల్మోస్ట్. అది నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేసి పెట్టా. బికాస్ తన బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఆ వీడియో చేసి పెట్టా. సో ఆ సీరియల్లో గొడవ పడ్డాం, ఎమోషన్ లో ఒకరినొకరు కన్సోల్ చేసుకున్నాం. అవన్నీ రియల్ లైఫ్ లో కూడా జరిగింది, సీరియల్లో కూడా జరిగింది. కెన్ ఐ ఆస్క్ యు వన్, ఇట్ నాట్ పర్సనల్, అంటే లైక్ ఒక రిలేషన్షిప్ లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ మీరు వర్క్ చేసే ఇండస్ట్రీ అలాంటిది. అఫ్ కోర్స్ తను కూడా అక్కడి నుంచి వచ్చారు. హౌ యూ కూప్ అప్ విత్ దీస్ సిచ్యువేషన్స్? అండ్ ఆవిడ ఎంతవరకు అండర్స్టాండింగ్? అంటే లైక్ మహి గౌతమి అనే ఒక పర్సనాలిటీతో మీరు ఇన్ని డేస్ 450+ ఎపిసోడ్స్ అనేవి ట్రావెల్ చేశారు. ఎంత ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఉంటే ఇది మీరు జర్నీ చేయగలిగారు? అవును. అండ్ నిజమే, మీరు చెప్పింది నిజమే. ఈ ఇండస్ట్రీలో ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత చాలా లైక్ నమ్మకం ఉండాలి ఒక రిలేషన్షిప్లో. నాకు వైఫ్కి హస్బెండ్ మీద. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. షీ ఈజ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ షీ ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్.
వెళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళు అంటుంది. అండ్ నేనే కాదు, మా మహి గౌతమి కూడా నా వైఫ్తో చాలా ఫ్రెండ్ అయిపోయింది. వీళ్ళు మొన్న బెంగళూరు వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోనే ఉన్నారు. సో ఇట్స్ నైస్. అంటే ఆ రిలేషన్షిప్లో అది కావాలి, ఆ ట్రస్ట్ అనేది, ఒక అండర్స్టాండింగ్ అనేది కావాలి. బికాస్ ఈ మధ్యనే చాలా డివోర్స్లు అవి ఇవి చూస్తూనే ఉన్నాను న్యూస్ నేను కూడా. సో లవ్ చేసేది గొప్ప కాదు, పెళ్లి చేసుకునేది గొప్ప కాదు, కానీ ఆ రిలేషన్షిప్ని అలాగే హోల్డ్ చేసుకొని లైక్ కలిసి ఉండడం, చాలా కాలం కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను స్పెసిఫికల్లీ అడగాలంటే చాలా మటుకు ఈ సీరియల్స్లోనే డివోర్సెస్ వింటున్నాను. అవును. సో వాట్ యూ ఫెల్ట్, ఏమనిపిస్తుంది మీకు తెలిసిన వాళ్ళు వింటున్నప్పుడు? చాలా బాధగా అనిపిస్తుంది. బికాస్ ఎంతో ఇష్టపడి, అండ్ మన లైఫ్ ఏంటంటే, ఎస్పెషల్లీ మా ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే, సెలబ్రిటీలు వీఆర్ ద పబ్లిక్ ఫేస్. సో మంచి జరిగిన చెడు జరిగిన మొత్తం తెలిసిపోద్ది. అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాకి దాన్ని లైక్ అన్ని రకాలుగా ఆలోచించకుండా లైక్ ఒక సైడ్లోనే ఆలోచించి కమెంట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఇలాగే అని మాట్లాడే వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ మధ్యన ఎందుకు ఏంటి అనేది బాధేస్తుంది. బికాస్ చాలా చూసాను, ఇప్పుడు కన్నడలో కూడా చాలా జరుగుతుంది ఇలాంటివి. సో అప్పుడు అనిపిస్తుంది. అండ్ ఒక రిలేషన్షిప్ అన్నాక ఒక ఎప్పుడు హైవే లాగే ఉండదు, రోడ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ఆ అప్స్ అండ్ డౌన్స్లో ఎవరుంటారో ఆ రిలేషన్షిప్ గతకాలం ఉంటుంది. 100%. ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు? ఇద్దరు. నేను ఎక్కువ తను తక్కువ అని కాదు, నేను ఎక్కువ తన తక్కువ అని కాదు. తనే కంపేర్ చేయాలనుకుంటే తనే ఎక్కువ, తనే కాంప్రమైజ్ అవుతుంది, నేను అవుతాను. ఇట్స్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్. సో ఇందాక పాప గురించి అడిగా, ఎలా మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి అసలు? పాప స్ట్రెస్ బస్టర్ ఇక్కడికి వస్తే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. బికాస్ తనని మిస్ అవుతుంటాను, వాళ్ళిద్దరిని. యాక్చువల్లీ ఓన్లీ పాపనే కాదు, నాకు ఫ్యామిలీ అంటే చాలా కనెక్టెడ్ పర్సన్. చాలా దగ్గర, అంటే నేను బయట వెళ్ళడం కన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనేది ఇష్టపడతాను. సో అలా చూస్తుంటే ఇప్పుడు 2nd and 4th వీక్ ఇక్కడికి వచ్చేస్తాను, 7 days ఉండను. సో అక్కడ తను ఒక 15 days ఇక్కడే ఉంటారా? 12-13 days ఉంటాను. 12-13 days. ఇంకా ఈవెంట్ అది ఇది ఛానల్ ఈవెంట్ అదే ఏమైనా ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది. సో చాలా మిస్ అవుతుంటాను, కానీ తప్పదు కదా, పని చేయాలి. సో అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే లైక్ రెస్ట్ ఆఫ్ ద 16 or 17 days వాట్ ఎవర్, అండ్ మొత్తం 24/7 ఇంట్లోనే ఉంటా, ఇంట్లో వాళ్ళతోనే ఉంటా. అస్సలు ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. ఆల్మోస్ట్ పాప పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ని కూడా కలవలేదు బయటికి వెళ్ళి. మేబీ దానివల్ల ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మిగతా రెస్ట్ ఆఫ్ ద లేదు, లైక్ ఈ చిన్న చిన్న గొడవలు అవన్నీ వస్తూనే ఉంటాయి ఏ రిలేషన్షిప్లోనో అయినా. నాకు కూడా ఒకప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో అప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్, బట్ అప్పుడు తను స్ట్రాంగ్గా నాతో నిలబడింది. సో దానివల్ల నేను దాని నుంచి బయటకి వచ్చాను. అండ్ ఇంకా చిన్న చిన్న గొడవలు అంటే, కార్లో వెళ్తుంటే నేను కార్ స్పీడ్గా నడపడం, తను తిట్టడం, లేదా చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి. కంప్లీట్ ఎప్పుడు మేము ప్రేమించుకునే ఉంటామని కాదు, చిన్న చిన్న గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఇమీడియట్ గా కాంప్రమైజ్ కూడా అవుతూ ఉంటాం. సో కమింగ్ టు సీరియల్, ఇప్పుడు మిత్ర గారికి తెలుస్తుందా పాప ఆయనదా కాదా ఎవరిది అని? మిత్రాకైతే ఇంకా తెలీదు ఆ పాప రియల్ గా తన పాపే అని, అండ్ ఆ బాబు కూడా తన బాబే అని తెలీదు. ఎప్పటికి తెలుసు? అంటే మ్యాక్స్ ఇప్పుడు ఈ సీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీరియల్ అనుకోండి, ఎన్ని డేస్ ముందుగా మీరు ప్రిపేర్ బ్యాంక్ చేసుకుంటారు? బిఫోర్ 12-13 days ముందు, ఒక 2 weeks ఎపిసోడ్ బ్యాకప్ ఉంటుంది. బికాస్ ఇక్కడ షూటింగ్ ప్యాటర్న్ ఎలా అంటే, 2nd week చేస్తే 3rd week చేయరు, మళ్ళీ 4th week వరకు వెయిట్ చేయాలి షూటింగ్ కి. సో ఆ మధ్యలో ఆ గ్యాప్, అండ్ నెక్స్ట్ షూటింగ్ చేసే ముందు అవన్నీ చేసుకోవాలి కదా, బ్యాంకింగ్ పెట్టుకోవాలి. సో మినిమం ఒక 14 episodes బ్యాంకింగ్ ఉంటుంది, 12-14 episodes. ఓకే. సో అంటే మీకు ఏమైనా తెలియాలనుకున్నా సరే ఒక 14 days ముందు ఏం జరిగిందో తెలుస్తుంది తప్ప అంతకు మించి ఏం తెలియదు. బికాస్ ఎవ్రీ వీక్ స్క్రిప్ట్ మారుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏమో అనుకుని ఉంటారు ఒకరోజు స్క్రిప్ట్, మళ్ళీ వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, ఇమీడియట్ నెక్స్ట్ రోజే చేంజ్ చేసేస్తారు. పార్టిసిపేట్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ లో పార్టిసిపేట్ ఏం చేయరు.
ఆర్టిస్ట్ కి దానికి సంబంధం ఉండదు. ఓన్లీ ద ప్రొడక్షన్ హౌస్, ద రైటర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఛానల్. సో పార్టిసిపేట్ చేయాలనుకోరా అంటే అది జరగలేదు? లేదు, యాక్చువల్లీ అది ఎక్కడ ఆ ప్యాటర్న్ లేదు. సో ఇట్ ఇస్ కంప్లీట్లీ టెక్నికల్ టీమ్. ఓకే. సో మేము వస్తాం అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్, పిల్లలు ఉంటే చెప్తారు, అడుగుతారు, ఇలా ఉంది ఇలా అనుకుంటున్నాం. బికాస్ కొంతమంది పిల్లలు ఉంటే చేయను అంటారు. మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ మోర్ ఓవర్ ఒకప్పుడు టీవీస్లో వచ్చేవి, కానీ ఇప్పుడు ఏంటంటే యాప్స్లోనే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ZEE5 యాప్లో చూస్తున్నారు ఇలాంటి. సో వాళ్ళు బస్సెస్లోని వెళ్ళే ట్రావెలింగ్లోనే ఎక్కువ చూస్తున్నారు. మంచిదే కదా, బికాస్ అందరూ ఆ 6:30కి కూర్చొని 6 o'clockకి కూర్చొని చూడాలంటే కష్టంగా ఉంటుంది. కొందరు ఇంటికి 7కి రావచ్చు, 8కి రావచ్చు, 9కి రావచ్చు. సో ఓటీటీ అనేది ఇప్పుడు చాలా గొప్ప ప్లాట్ఫామ్, ఈవెన్ ఫర్ సీరియల్స్ ఆర్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్. సో ఇట్స్ నైస్. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యాప్స్లో 24 hours బిఫోర్ పెట్టేస్తారు. లైక్ టుమారో ఎపిసోడ్ ఈ రోజు 6:30కే వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఇప్పుడు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, రేపు ఏమవుతుందో అనేది. అది ఇప్పుడు కొంచెం తక్కువైంది అనుకుంటా, బికాస్ ఈ రోజే చూసేయచ్చు కదా. నైస్. సో అంటే లైక్ హ్యావ్ యు ఎవర్ ట్రైడ్ మూవీస్ యాజ్ వెల్? అంటే తెలుగు కూడా అనిపించిందా మీకు? లేదు, ఇక్కడైతే ట్రై చేయలేదు. అక్కడ ట్రై చేశాను, ఒక 1.5 year గ్యాప్ తీసుకుని ట్రై చేశాను. బట్ ఒక క్యారెక్టర్స్ చేశానే తప్ప ఒక మంచి మూవీ అనేది రాలేదు. చిన్న పెద్ద మూవీలోనే చిన్న క్యారెక్టర్లు చేశాను, రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్లే. బట్ పెద్దగా ఏం రాలేదు. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. లైక్ ఇంకా బికాస్ సినిమా అనేది పెద్ద సముద్రం, అది చాలా ఓపిక ఉండాలి, చాలా సపోర్ట్ ఉండాలి. అండ్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఫీల్డ్కి వస్తారంటే చాలా తొందరగా రావాలి. లైక్ వెన్ యూఆర్ 19, 20, 21 అప్పుడే వచ్చేయాలి. బికాస్ 100% ఇట్ విల్ టేక్ యూ 10 years. 10 years తీసుకుంటుంది లైక్ మీరు ఒక స్టేజ్కి రావడానికి, మినిమం 10 years. సో అంటే అందరినీ ఎప్పుడు అడుగుతుంటా, ఫీమేల్ లీడ్స్నే వార్డ్రోబ్ గురించి అడుగుతాను, కానీ మేల్కి వచ్చేసరికి వాళ్ళెంత ఏమంటారు, ఈ వచ్చే ఇన్కమ్లోనే దే హ్యావ్ టు మేనేజ్ వాళ్ళ టీమ్ని, దే హ్యావ్ టు మేనేజ్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్. అవును. సో ఈ టఫ్నెస్ అలా అనిపిస్తుంది? నాకు ఆ టఫ్నెస్సే లేదు, నాకు ఆ మొహమాటే లేదు. నేను సీరియల్కి ఏం షాప్ చేస్తానో రియల్ లైఫ్లో కూడా అదే వేసుకుంటా. నేను అస్సలు డిఫరెన్షియేటే చేయను. ఓకే. నేను పెద్దగా 450 episodes అంటే నేను ఇలాంటి జాకెట్స్ రియల్ లైఫ్ లో అస్సలు వేసుకోను, ఇప్పటి వరకు వేసుకోలేదు. ఇప్పుడే లైక్ 2 years నుంచి స్టార్ట్ చేశాను. నేను చాలా క్యాజువల్ గా ఉండాలని ట్రై చేస్తాను, అదే నాకు ఇష్టం. లైక్ ఒక షర్ట్ ప్యాంట్ అంతే. ఓకే. జాకెట్స్, బ్లేజర్స్, షూటింగ్ కావాలంటే వేసుకుంటాను అంతే. ఓకే. ఓకే. సో పర్టికులర్ గా మళ్ళీ వీటి కోసం అని మీరు షాపింగ్ చేయడం ఇలాంటివి ఉండవు? ఏం ఉండవు, వీటి కోసమనే షాపింగ్ చేస్తా. కానీ అవే బట్టలని నేను రియల్ లైఫ్ లో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, ఫ్రెండ్స్తో వెళ్ళాలా, లేదా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలా, అవే వేసుకుంటా. సపరేట్ వార్డ్రోబ్ అని లేదు. తిడుతూ ఉంటది, అందుకోసమే తిడుతూ ఉంటది నా వైఫ్ ఎప్పుడు, ఏంటి సీరియల్లో కూడా ఇదే వేసుకుంటా. ఇప్పుడు కూడా చూస్తారా? చూస్తారు. మొన్న యాక్చువల్లీ US నుంచి అత్తయ్య వాళ్ళు కొంచెం కొన్ని టీ షర్ట్స్లు అవి ఇవి తెచ్చారు. సో ఫస్టే చెప్పింది, ఇది మాత్రం సీరియల్కి వాడితే బాగుంటుంది. ఓకే నేను వాడలే, పర్సనల్ యూస్గా వాడతాను అని చెప్పా. అయ్యో పాపం కదా, నిజమే కదా, కొంచెం సెగ్రిగేషన్ ఉండాలి, డిఫరెన్షియేషన్. నాకు ఇట్స్ ఓకే, ఏముంది, ఏం పర్లేదు. ఎవరి ఫ్యాన్ మీరు? అంటే లైక్ తెలుగు కానీ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ని, తెలుగులో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. చూసారా కల్కి ట్రైలర్ మీరు? చూసా, సూపర్ ఉంది. వెయిటింగ్ మూవీ కోసం. సలార్ కూడా ఫస్ట్ డేనే వెళ్ళా, ఇక్కడే సంధ్యాలో. ఇక్కడ హైదరాబాద్ లో సంధ్యాలోనే చూసా. నాకు ఇష్టం ఆ రచ్చలో చూడాలి అని ఎప్పుడు. అక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళేవాడిని తెలుగు మూవీస్ కి కూడా, కాలేజ్ లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఉంటున్నాను, సో 27th కూడా ఇక్కడే ఉంటాను. సో కలికి ఇక్కడే చూస్తాను. సూపర్, మీకు ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాను. ఇక్కడ టీమ్ అంటే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరూ ఉన్నారు ఇక్కడ? ఎవరైనా మీకు అంటే ఇలా ఏమంటారు, టీమ్ గా వెళ్ళి మూవీ చూసి? మన టీం వాళ్ళే, గౌతమి, సిద్ధు, శ్వేత, నేను, అప్పుడప్పుడు ప్రతిభ వస్తుంది, మనీషా క్యారెక్టర్ చేసాము. మేము 4 అయితే ఫిక్స్. సో ఇంకెవరైనా యాడ్ ఆన్ అయ్యొచ్చు, అవ్వచ్చు. సో ఫైనల్ గా
నెక్స్ట్ ఏం రాబోతుంది ఈ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నుంచి జీ ఆడియన్స్ కానివ్వండి? అది రివీల్ చేయకూడదు కదా. ఇప్పుడు చూడండి, అడవిలో ఉన్నాం, ఎందుకున్నాం అవన్నీ చెప్పలేము. నేను చూస్తే భూత్ బంగ్లా వచ్చే ఈరోజు షూట్ ఎక్కడ తెలుసుకుంటే భూత్ బంగ్లా అన్నారు. అవును, ఇక్కడ ఏం షూట్ ఉండబోతుందో అర్థం కాలేదు. యాక్చువల్లీ పొద్దున్న నుంచి బానే ఉంది వెదర్, ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. స్టార్ట్అప్ అనిపించదా? అంటే ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా సీరియల్, నైట్ 9 ఇట్లా అవుతుంది. ఈ రోజు 6 to 6 కాల్ షీట్, సో 5కి వెళ్ళేసి వచ్చాం. మొన్న 7 to 7, బట్ 7 to 9 అయింది. సో లేట్ అవుతుంది. ఒక్కొక్క రోజు మంది అయిపోతే తొందరగానే పంపించేస్తారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో అదనమాట మీ మిత్ర చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలో చేసిన పర్సన్. ఫైనల్గా మీ డాటర్ గురించి ఏం చెప్తారు? ఒక్క ముక్క చెప్పండి. డాటర్ ఫాదర్ డాటర్ సన్, ఎందుకంటే మనకి మదర్ సన్ ఒక బాండ్ ఉంటే ఫాదర్ కి డాటర్ కి ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది. తనే నా వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ షీఈ్ మై లక్కీ చామ్. సీరియస్గా, టు బి ఫ్రాంక్, చాలా మంది లైక్ చూసా వాళ్ళు చెప్పేది, నా కూతురు వచ్చినప్పుడు, కూతురు వచ్చిన తర్వాత, నా కొడుకు వచ్చిన తర్వాత మొత్తం మారింది, చేంజ్ అయ్యింది అని. నేను అప్పుడు అనుకునేవాడిని, ఎలా వచ్చిన తర్వాత ఎలా అని. బట్ అది నా లైఫ్లో అయితే నిజమైంది. తను వచ్చాక లైక్ చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి తర్వాత. సో తను వచ్చిన టైం. So that's it guys, this is Raju Mahi signing off. Taste Daily. Taste the Daily. Hi Andy, this is Rupa Lakshmi. Please subscribe India Glitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.